పోయింది కాంగ్రెస్ పార్టీ నుంచి. కాకపోతే ఇక్కడ ఒక విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ కంచుకోటగానే చెప్పాలి. కాంగ్రెస్ సపోర్టుతోనే అక్కడ సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడైతే మొత్తం ఉన్న 60 డివిజన్లు ఉన్నాయి కొత్తగూడెంలో. కానీ మన ప్రీ పోల్ సర్వేలో కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలో కానీ తెలిసింది మనోజ్, అక్కడ చాలా స్పష్టమైన ఆధిక్యతతో కాంగ్రెస్ గెలవబోతుంది. 30 నుంచి 35 స్థానాలు, అంటే మనకు మ్యాజిక్ మార్క్ 31 అనుకున్నప్పుడు దాదాపు 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుంది. అక్కడ బీఆర్ఎస్ 11 స్థానాలు అండ్ అక్కడ సిపిఎం 1 అండ్ సిపిఐ 8 స్థానాల్లో గెలవబోతుంది. ఇక్కడ మేము చూడాలి, కాంగ్రెస్కి సిపిఐకి మధ్యలో పొత్తు లేకపోయినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కూడా కలిసినా కూడా మ్యాజిక్ మార్క్ అందుకునే పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఈ రాజకీయంగా ఈ విభేదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా పొత్తులతో గెలిచి లాభపడ్డాయి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు. ఇక్కడైతే మిత్ర భేదం పాటించాయి. అయినా కూడా అక్కడ కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్ అనేది కాంగ్రెస్ పక్షాన వెళ్ళే అవకాశం చాలా స్పష్టంగా ఉంది మనోజ్. రైట్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ సార్, ఇప్పుడే ఒక బ్రేకింగ్ అంతోంది. జనగామ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్కి సంబంధించి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్లు మొత్తంలో బీఆర్ఎస్ పార్టీ 2 ఆధిక్యం కనబడుతోంది. తర్వాత స్వతంత్రులు కూడా ఇక్కడ బాగా లీడ్లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఒక్కటి కూడా కాంగ్రెస్ పక్షాన వల్లేదంటే ఇక్కడ. సో స్టేషన్ గన్పూర్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క పోస్టల్ బ్యాలెట్ కూడా వల్లేదు. సో తర్వాత జనగామలో ఇంకా లీడ్స్ కనబడుతున్నాయి. జనగామకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కొంత లీడ్ కనిపిస్తోంది జనగామలో. తర్వాత స్వతంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంత ఇక్కడ ఎందుకో వెనుకడుగు వేసింది. ఇక్కడ స్టేషన్ గన్పూర్ అనేది నెక్స్ట్ బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. కడియం శ్రీహరికి ఏదో జరగబోతోంది, లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి. సో కొంత ఆ ఫలితం అనుకోవాలి. పార్టీ చేంజింగ్ ఏమని ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది సార్ స్టేషన్ గన్పూర్లో? తప్పకుండా ఉంది. అంటే కడియం శ్రీహరి విషయంలో చాలా కొంత గందరగోళం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్లో ఉన్నారా అని వాళ్ళు టెక్నికల్గా చూస్తే మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు. కానీ చూస్తే ఆయన కూతురు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అక్కడ ప్రజల్లో అంటే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆ కన్ఫ్యూజన్ కారణంగా ఖచ్చితంగా ఫలితం దానికి సంబంధించిన ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన పడినట్టు కనిపిస్తోంది. దానివల్లే కొంత కాంగ్రెస్ బ్యాలెట్ ఓట్లు అయితే వెనుకబడ్డట్టు కనిపిస్తుంది. అయినా కూడా ఓవరాల్ ఫలితం అయితే చూడాలి. అక్కడ మీరు చెప్పినట్టు కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది కడియం శ్రీహరి విషయంలో. ఆయన చాలాసార్లు అధికారికంగానే చెప్తున్నారు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నానని చెప్తున్నారు. ఇంతకనే బీఆర్ఎస్కు ఓట్లు అడిగారా, ఆయన చూసిన ఆయన ఫాలోవర్స్ కానీ ఆయన అభిమానించే వాళ్ళంతా కాంగ్రెస్కి వేయాలా బీఆర్ఎస్కి వేయాలా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు. మొత్తానికి అక్కడ ఈ కన్ఫ్యూజన్లో కొంత బీఆర్ఎస్ అయితే లాభపడినట్టు కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో కొంత పల్లా రాజేశ్వర రెడ్డి మిగతా నాయకులు కూడా చాలా గట్టిగా అంటే కడియం శ్రీహరి ప్రభావాన్ని తగ్గించాలి, ఇక్కడ ప్రజలు కడియం శ్రీహరిని వ్యతిరేకిస్తున్నారు తిరస్కరిస్తున్నారు అన్న ఒక భావన కలిగించడం కోసం అక్కడ బీఆర్ఎస్ చాలా గట్టిగా కష్టపడింది. ఆ ఫలితం అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించి ఉంటుంది కాబట్టి కొంత ఉద్యోగుల్లో కూడా ఇలాంటి భావనని ఈ పార్టీ ఫిరాయించుల్ని వాళ్ళు ఒప్పుకోలేదు అంగీకరించలేదు అనే విషయం మనకు స్పష్టమవుతుంది మనోజ్. సంగారెడ్డి సార్, సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారైనా చివరిగా పోలింగ్ బూత్ దగ్గర కూడా కొంత హడాడి వార్త నెలకొంది. సో సంగారెడ్డికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో మొత్తంగా 35 వార్డుల్లో 27 వార్డులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు నమోదైతే దాంట్లో కాంగ్రెస్ లీడ్ కనిపిస్తోంది. సో కాంగ్రెస్ 15 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది సంగారెడ్డి మున్సిపాలిటీలో. బీఆర్ఎస్ పార్టీ కేవలం 5-6 స్థానాల్లో ఉంది. ఎంఐఎం కూడా ఇక్కడ 2 స్థానాల్లో ఉంది. బీజేపీ 1 వార్డులో లీడ్ కొనసాగిస్తోంది. సో బీజేపీ 1, సంగారెడ్డిలో ఆల్మోస్ట్ 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ లీడ్ వచ్చేసి 5 నుంచి 6. సో సంగారెడ్డిలో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కూడా అనుకున్న స్థాయిలో ఫలితం రాలేదని కనబడుతోంది. సో భీమ్గల్ మున్సిపాలిటీ, నిజామాబాద్ భీమ్గల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముందంచ. సో డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కానీ లేకపోతే కొంత షిఫ్ట్ అని అనుకోవాలి. అంటే మేజర్గా ఎక్కడైతే మున్సిపాలిటీలు డైరెక్ట్గా క్లీన్ స్వీప్ చేస్తోంది కాంగ్రెస్ అన్న చోట కొంత బీఆర్ఎస్ బీజేపీలు అక్కడ పుంజుకుంటూ ఉన్నాయి. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇందాక మౌలి గారు చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని చోట్ల విన్నింగ్ డిక్లేర్ చేశారు. దాంట్లో యాదగిరిగుట్టలోని బీజేపీ అభ్యర్థి 1వ వార్డులో బోడ రాధా కన్ఫర్మ్ చేశారు, డిక్లరేషన్ తనకి విన్నింగ్ అనౌన్స్ చేశారు. ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలోని 15వ వార్డులో కాంగ్రెస్ విజయం కన్ఫర్మ్ అయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని 13, 11 2 వార్డులో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో రంగారెడ్డి పరిధిలో అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం కాబట్టి కొంత వాళ్ళకి ఫెచ్చింగ్ ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. అంటే మళ్ళీ ఇంకా హైదరాబాద్ ఓటర్స్, హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే ఈ ప్రిమిసెస్లో నియర్ బై ఉన్నటువంటి ఓటర్స్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉన్నట్టే ఈ రంగారెడ్డి ఇబ్రహీంపట్నం రిజల్ట్ కనబడుతోంది. హాలియా మున్సిపాలిటీ నాగార్జున సాగర్ సంబంధించి హాలియా మున్సిపాలిటీలోని 7వ వార్డులో చింతల్ రామచంద్రారెడ్డి విజయం కన్ఫర్మ్ అయింది. సో గడ్డపోతారంలో 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. రామయ్యంపేటలో 10 వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. కొల్లాపూర్లో 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ధర్మపురి మున్సిపాలిటీలో 3వ వార్డులో కాంగ్రెస్ విజయం. ములుగులో సీతక్క ఖాతా తెరిచారని చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు ఇక్కడ గెలుపొందారు. ఇక 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కి సుమారుగా 300 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారంట. మదిర బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మదిరాలో 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి. సో ఖమ్మంలో ఇంకా టీడీపీ ప్రాబల్యం కనిపిస్తుంది అనుకోవాలి సార్ ఈ రిజల్ట్ చూస్తే. మదిరా కాన్స్టిట్యున్సీలో 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి గెలిచారంట అక్కడ. నిజానికి ఒక మదిరే కాదు, ఖమ్మం జిల్లాలో చాలామంది ఇంకా ఇప్పటికీ టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ అభిమానులు ఉన్నారు. అట్లాగే టీడీపీ కాదు, అక్కడ జనసేన నుంచి కూడా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ స్థానికంగా ఆ నాయకులకి కొంతమంది స్థానికంగా పలుకుబడి ఉన్న నాయకులకి ఒకళ్ళు బీఆర్ఎస్లోనో కాంగ్రెస్లోనో లేదా బీజేపీలోనో స్థానం దక్కనప్పుడు, టికెట్ దక్కనప్పుడు వాళ్ళకున్న స్థానిక బలం వల్ల కొంతమంది జనసేన టికెట్ పైన, కొంతమంది టీడీపీ టికెట్ పైన కూడా పోటీ చేస్తున్నారు. మనకు తెలుసు కొన్ని ప్రాంతాలపైన ఏపీ సంబంధించిన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ ఇల్లెందు, కొత్తగూడెం ఇటువైపు తెలంగాణకు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉంటే, సత్తుపల్లి, అశ్వారావుపేట అటువైపు కొంత ఏపీకి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఈ మధిర దాకా కూడా ఆ ప్రభావం ఉంటుంది. కొన్ని చోట్ల టీడీపీ నాయకులు వాళ్ళకున్న వ్యక్తిగత బలంతో చాలామంది పోటీలో దిగారు. వాళ్ళలో ఇక మధ్యలో మనం చూస్తే ఒక సీటు టీడీపీ కూడా గెలిచినట్టు కనిపిస్తుంది. మనోజ్, ఆ తర్వాత ఇంతకుముందు మనం మెదక్ జిల్లా గురించి చెప్పుకుంటున్నాం. మెదక్ జిల్లాలో మీరు చెప్పినట్టు సంగారెడ్డిలో చూస్తే మొత్తం 38 స్థానాలు ఉన్నాయి. 38 స్థానాల్లో కాంగ్రెస్కి 16 నుంచి 18 స్థానాలకు కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం ఉంది. అక్కడ బీఆర్ఎస్ 12 స్థానాలకు, నిజానికి మనం ముందనుకున్నట్టు అక్కడ 14